ఐపీఎల్ లీగ్ మ్యాచ్లకు ఇక వారం రోజులే సమయం ఉంది. ఈ వారం రోజులు ప్రతి మ్యాచ్ ఫైనల్ లాగే సాగుతుంది. గుజరాత్ మొదలుకొని కోల్కతా వరకు అన్ని జట్లు ప్లే ఆఫ్స్ వైపే అడుగులు వేస్తున్నాయి. దాంతో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ప్లే ఆఫ్ ఛాన్స్ మిస్ అయినట్టే. ఇలాంటి పరిస్థితుల్లో చేపాక్ వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ తో ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ వైపే అందరి కళ్ళు ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా 63వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చేపాక్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ ఫలితంపై ప్లే ఆఫ్స్ బెర్తులు కన్ఫర్మ్ కానున్నాయి. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై సాధించగా మిగతా జట్లు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో చేపాక్ మ్యాచ్ ఫలితంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చేపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తే ఎస్ఆర్ఎచ్ తో పాటు గుజరాత్ టైటన్స్ కూడా ప్లే ఆఫ్స్ లో తమ బెర్తులు కన్ఫర్మ్ చేసుకోనున్నాయి. ఒకవేళ సన్ రైజర్స్ ఓడిపోతే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం కావడంతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫైర్ 1 కి అర్హత సాధిస్తుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికను పరిశీలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 మ్యాచ్ల్లో 7 గెలిచి 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. గుజరాత్ టైటన్స్ 13 మ్యాచ్ల్లో 8 గెలిచి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 12 మ్యాచ్ల్లో 6 గెలిచి 12 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. దీంతో ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం సాధిస్తే 16 పాయింట్లు సాధిస్తుంది. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తులు కన్ఫర్మ్ చేసుకోనున్నాయి. ఎందుకంటే సన్ రైజర్స్ పై ఓడిపోతే సిఎస్కే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్నట్టే కాబట్టి 4వ స్థానం కోసం పంజాబ్ రాజస్థాన్ మధ్య పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. దాంతో ఈ మ్యాచ్ కి చెన్నై సూపర్ కింగ్స్ కి చావో రేవో అన్నట్లుగా మారింది. ఇక ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ఓడిపోయిన చివరి మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. మొత్తానికి చెన్నైకి ఈ మ్యాచ్ చావో రేవో అనే రీతిలో ఉండబోతుంది.